రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ ఏమో పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇదొక కొత్త స్కాము. ఇది దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకెందుకులని ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాధనమే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వాల్యూ ఎంత ఉంటుందండి, ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానా వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు ఒక్కలే చేయలేరు, అది సీఎంఓ నుంచి రావాలి, అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డిని A1 ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పే ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది. ఎందుకంటే చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు 100% ఇది కుంభకోణం అని తెలిసింది. ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టాం, వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన
అప్పచెప్తా అన్నారు, రాస్తా అన్నారు. ఈ బాండ్ల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంత వరకు కూడా, ఎందుకంటే ప్రజల ఆస్తి ఇది. ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడం వల్ల టీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో, ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించండి, విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి, అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది.